ఇక్కడ మనకి వెంకటేశ్వర సంబంధించిన నామాలు అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో ఈ ప్రదేశం. మనకి గుడి కూడా చాలా నీట్ గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. పొద్దున్నే మా ద్రాక్షారం బస్ స్టాండ్కి వచ్చేసి కాకినాడ బస్ అయితే ఎక్కేసామన్నమాట. కాకినాడ నుంచి మళ్ళీ సర్పవరం గుడికి, బస్ స్టాండ్ దగ్గర నుంచి సర్పవరం గుడికి ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి సర్పవరం గ్రామంలో కాకినాడ సమీపంలో ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవాలయం అనమాట. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ వైష్ణవ క్షేత్రంలో ఒకటి. ఈ పవిత్ర ఆలయం ఎంతో పురాతన చరిత్ర కలిగి ఉంది. భక్తులు ఆధ్యాత్మిక శాంతి అందించే దేవస్థలంగా ప్రసిద్ధి చెందింది. సర్పవరం అనే పేరు కారణంగా ఈ ప్రాంతంలో నాగదేవతలు సంబంధించిన పురాణ కథలు ఉన్నాయని చెబుతారు. ఇక్కడ నాగదేవతలు మరియు వీళ్ళు ఉంటారు కదా సన్యాసులు అక్కడ తపస్సు చేయడం వలన ఆ తపస్సుకి విష్ణువు మెచ్చి ప్రత్యక్షమయ్యి ఇక్కడ భావనారాయణ స్వామిగా కొలువై ఉన్నారంట. అప్పటి నుంచి క్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడ మనకి భారతీయ సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్క గుడి, ప్రతి ఒక్క భాగం కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు నాగపాములతో యుద్ధం చేస్తారు కదా, ఆ పిక్చర్ అయితే ఉందన్నమాట, ఆ ఐడియల్ అయితే ఉంది. ఈ ఆలయ నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఆలయంలో మీరు ఏ పక్క చూసినా మీకు కనిపించేది పచ్చదనం అనమాట. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఎంత అందంగా పెట్టారో చూడండి. దాని పక్కనే మనకి శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది. వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోని లైక్ అండ్ హైప్ చేసి వీడియో చూడండి ప్లీజ్. అండ్ ఇది వచ్చేసి మనకి గుడి ధ్వజస్తంభం అనమాట. ఇది మనం లాట్లో చూద్దాము. ఇది గుడికి వేరే ఎంట్రన్స్. ఇదిగోండి, ఇదంతా మనకి గుడి గర్భగుడి దగ్గర ఉండే ప్రదేశం అనమాట. మనం ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ మనకి కొబ్బరికాయలు కొడతారు కదా, స్థలం అయితే ఉంది. ఇక్కడ మనకి శంఖం అయితే ఉంది, అది వెంకటేశ్వర స్వామి యొక్క పక్క ఉంటుంది కదా అది. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. ఇందులో 2 గోవులు ఉన్నాయి, ఒకటి చిన్న గోవు, ఒకటి పెద్ద గోవు. చూసారు కదా గుడి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఏ పక్క చూస్తే మీకు పచ్చదనమే కనిపిస్తుంది. ఈ గోపురాలపై ఉన్న శిల్పాలు కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని అప్పట్లో ఎంత బాగుండేదో తెలియజేస్తున్నాయి. ఇక్కడ గర్భగుడిలో ఉన్న భావనారాయణ స్వామి విగ్రహం ఎంతో శాంతమయంగా ఉంటుంది. ఈ భావనారాయణ స్వామి దర్శించుకుంటే భక్తుల మనసులో ఒక ప్రత్యేక ఆనందం వస్తుందన్నమాట. ఏదో తెలియని శక్తి వస్తుందంట. ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు ఎంతో ప్రత్యేకంగా చేస్తారు. కానీ మేము వెళ్ళినప్పటికి ఏంటంటే మధ్యాహ్నం 11 or 12 టైంకి వెళ్ళాము. అప్పటికి గుడి అయితే మనకి గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రిపేర్ అవుతుంది. ఈ గుడిలో మనకి నిత్య అన్నదానం కూడా చేస్తారంట. ఈ గుడికి ప్రత్యేకంగా ఏంటంటే వైష్ణవ ఏకాదశి ఇలాంటి సమయాల్లో ఇంకా గ్రాండ్గా చేస్తారనమాట. ఇక్కడ ఉత్సవాలు అయితే చాలా బాగుంటాయంట. వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియోకి లైక్ అండ్ హైప్ చేసి వీడియో చూడండి. ఆ ఉత్సవాలు చేసే సమయంలో ఆలయం మొత్తం దీపాలతో నింపేసి పూలమాలలతో అలంకరిస్తారంట. ఇప్పుడు మనం గర్భగుడి ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో చూడడానికి ఆప్షన్ లేదు. ఇది వచ్చేసి మెయిన్ ధ్వజస్తంభం. ఇక్కడ మనకి పాతకాలం నాటి రాయితో చేసిన ధ్వజస్తంభం కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇది ఎంట్రన్స్, గర్భగుడి ఎంట్రన్స్. ఎంత బాగుందో చూసారు కదా గుడి లోపల అయితే. ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి ఆశీర్వాదం పొందితే భక్తుల కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఒక నమ్మకం అనమాట. భక్తులు నమ్ముతారు. ఈ గుడి అయితే మనకి సైంటిస్టులు వీళ్ళందరూ కార్బన్ డేటింగ్ చేసి చెప్పేది ఏంటంటే ఈ గుడి 9th to 11th సెంచరీలో కట్టారంట. మనకి ఈ గుడి యొక్క నిర్మాత అంటే ఈ గుడి యొక్క ఫౌండర్, కన్స్ట్రక్టర్ ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ కొన్ని పురాణాల ప్రకారం చాళుక్య సమయంలో ఈ గుడి నిర్మించారని చెప్తారనమాట.
ఈ గుడి యొక్క దర్శనం చేసే స్థలం మాత్రమే కాదు, ఇక్కడ భక్తులు ఆత్మీయతను విశ్వాసాన్ని పెంపొందించే ఒక దివ్య అనుభూతిని మీకు ఇస్తుంది. మీరు కూడా ఒక్కసారన్నా ఈ సర్పవరంలో ఉన్న ఈ పవిత్ర శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయాన్ని దర్శించి ఆ దివ్య అనుభూతిని మీరు కూడా పొంది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో కానీ ఇలాంటి మంచి పురాతన ఆలయాలు లేదంటే టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా విజిట్ చేసి ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. మన ఛానల్లో త్వరలో మంచి వీడియో స్టెబిలైజేషన్తో సినిమాటిక్ వ్యూలో తిరుపతి వీడియోస్ అయితే రాబోతున్నాయన్నమాట. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.